రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ప్రజలను వేధిస్తున్నటువంటి సమస్యలు, ఆలయ యాజమాన్యాల నిర్లక్ష్యం మరియు రాజకీయ పరిణామాలపై వాటి లైవ్ బులెటిన్లో విస్తృతంగా చర్చిద్దాం. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో మక్క కావచ్చు, గాంజా, వ్యభిచారం, నాటుసారా వంటి అసాంఘిక కార్యకలాపాలు అదుపు లేకుండా సాగుతూ ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు కౌన్సిలింగ్తో సరిపెట్టుతూ ఉండడంతో సరఫరాదారులు యువతను అక్రమాల కూపంలోకి లాగుతున్నారు. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న కోడెమొక్కు సాంప్రదాయం అధికారుల నిర్లక్ష్యానికి గురవుతుందనే విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒక్కరోజే 5 కోడలు మృతి చెందడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగే గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల సమరానికి వైఎస్ఆర్సీపీ సమాయత్తమవుతుంది. కూటమి నేతలను ఢీకొట్టేందుకు జూనియర్ ఇన్ఛార్జీలతో కలిసి సరికొత్త ఎత్తుగడలు వేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆర్టీసీ బస్టాండ్ స్థలం ఆక్రమణకు గురి కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో 80 సెంట్లు లీజుకిస్తే ఏకంగా 2 ఎకరాలు ఆక్రమించిన అధికారులు పట్టించుకోకపోవడంపై కూడా నిరసన వెల్లువెత్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. వీటిపై మరిన్ని విశ్లేషణలు, వివరాలను మా జిల్లాల రిపోర్టర్లను అడిగి తెలుసుకుందాం. రైట్, ఒకసారి కడప దగ్గరికి వెళ్తే రైట్ సుబ్బారెడ్డి, పులివెందుల్లో నాటుసారా, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేసినా మరి పోలీసులు కేవలం కౌన్సిలింగ్తో సరిపెట్టడం వెనుక కారణాలేంటి? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందంటారు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే కడప జిల్లా అంటే ఒక ఒక బ్రాండ్‌గా ఉండేటటువంటి, లేబుల్ ఉండేటువంటి ఒక నేమ్ అది. ఎందుకంటే గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, తర్వాత ఆహ్, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇలాంటి ముఖ్యమంత్రులను అందించినటువంటి ఒక నియోజకవర్గము పులివెందుల. అలాంటి పులివెందుల నియోజకవర్గంలో ఇటీవల కాలంలో అసాంఘిక కార్యకలాపాలకు అదుపు లేకుండా ఉండేటువంటి పరిస్థితే ఉంది అనేటువంటి ఆరోపణలైతే బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడుంది. ఏదైతే మట్కా కావచ్చు, నాటుసారా కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ఇంకా జూదం గూడా ఉందనేటటువంటి ఆరోపణలైతే బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడుంది. మరి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ఉండేటువంటి పులివెందులలో ఇన్ని జరుగుతున్నా కూడా మరి క్షేత్రస్థాయిలో చూసినట్లయితే ఆరోపణలు నిజమనేటువంటిది కూడా అక్కడ ఒక విమర్శలు కూడా వచ్చేటువంటి పరిస్థితి అక్కడుంది. మరి ఇంత జరుగుతున్న పోలీసులు ఎందుకు అలాంటి అలాంటి అసాంఘిక కార్యకలాపాలపైన మెరుపు దాడులు చేయాల్సినటువంటి పోలీసులు కూడా అక్కడ నిమ్మకు నీరెత్తినట్లుగా, మాకెందుకులే అన్నట్లుగా వ్యవహరించేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే మట్కా తీసుకున్నట్లయితే మట్కా ఇప్పుడు ఫోన్ పేలు కావచ్చు, ఆఫ్‌లైన్ కావచ్చు, ఆన్‌లైన్‌లో ఈ మట్కా అనేటువంటిది విచ్చలవిడిగా ఉంది అనేటువంటిది ప్రతి వీధిలో పులివెందుల పట్టణంతో పాటు చుట్టుపక్క ప్రాంతానికి సంబంధించినటువంటి రింగ్ రోడ్డు ప్రాంతాలలో ఎక్కువగా ఈ మట్కా అనేటువంటి దాన్ని ప్రధానంగా పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారనేటువంటిది తెలిసినా కూడా, అంత జరుగుతున్నా కూడా సంబంధిత పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేటువంటిది స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ అసాంఘిక కార్యకలాపాలపైన స్థానికంగా ఉండేటువంటి ప్రజలు పోలీసులకు ఫిర్యాదులు చేసినా కూడా ఏదైతే అసాంఘిక కార్యకలాపాలపై సంబంధిత వ్యక్తులకు కౌన్సిలింగ్‌తోనే సరిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. వ్యభిచారము ఇతర ప్రాంతాల నుంచి, బయట ప్రాంతాల నుంచి కొందరిని మహిళలు తీసుకొచ్చి వ్యభిచారం చేస్తున్నారనేటువంటిది కూడా ఆ స్థానికులు గుర్తించి ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అలాగే నాటుసారా, గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యేటువంటి నాటుసారా ఏదైతే ఉందో, ఈ నాటుసారా కూడా పట్టణానికి ఏదైతే చుట్టుపక్కల రింగ్ రోడ్డుకు పరిసినటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ నాటుసారా కూడా యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యేటువంటిది పట్టణానికి సరఫరా అవుతుందనేటువంటిది కూడా స్థానికులు ఆరోపణ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి అసాంఘిక కలాపాలకు సంబంధించినటువంటి ఇంకా జూదం తీసుకున్నట్లయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే అటు ఏదైతే చీనా తోటలు కావచ్చు, నిమ్మ తోటలు కావచ్చు, పల్లె ప్రాంతాలకు అంటే పట్టణానికి సమీపంలో ఉండేటువంటి పల్లె ప్రాంతాల్లో జూదం కూడా కొనసాగుతుందనేటువంటిది
గతంలో ఇటీవల నెలల క్రిందట సంబంధిత పోలీసులు దాడులు చేసి కొందరిని అరెస్టు చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. మరి ఇన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న ఒక సబ్ డివిజన్ కి సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఉన్నా కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది సంబంధిత అధికారులు ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి రైట్ పరిస్థితి సుబ్బారెడ్డి, ఉంది. మనం మరి మరొక ఇలాంటి మరొక మరొక విషయం చూస్తే ఇక్కడ మీరు చెప్పినట్టు అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చూస్తూ పోతా ఉన్నారు తప్ప దాని మీద తగు చర్యలు తీసుకోలేకపోతున్నారంటూ కూడా చూస్తా ఉన్నాం. మరొక వైపు ఏమో పోలీసులు కేవలం కౌన్సిలింగ్తో, అంటే ఇలాంటి విషయాలలో దొరికినా కూడా కేవలం కౌన్సిలింగ్తో సరిపెట్టడం వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమైనా ఉండొచ్చు అంటారా, లేకపోతే అధికార యంత్రాంగం బ్యాక్ నుంచి సపోర్ట్ ఏమైనా ఉందంటారా దీనికి సంబంధించి? ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధిత అధికారులు కౌన్సిలింగ్ తోనంటే నిర్ధారణ చేయకపోయినా కూడా ఈ అనుమానంగా ఉండేటువంటి వ్యక్తులను ఎవరైతే ఉన్నారో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించేటువంటి వ్యక్తులకు అనుమానం ఉన్నటువంటి వ్యక్తులైనా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి నేపథ్యం ఉన్నా కూడా అటువంటి వ్యక్తులపైన నిఘా ఉంచాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది అధికారులకు ఉంది. మరి అంటే బాధ్యత విస్మరించి అంత జరుగుతున్నా ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టే దీని వెనక రాజకీయ నాయకులు ఉన్నారా, లేకపోతే సంబంధిత పోలీసులకు సంబంధిత పోలీసులు ఉన్నారా, ఎవరున్నారనేటువంటిది కూడా ఇక్కడ అధికారులు చెప్పడం లేదు. ఎందుకంటే ఇటీవల జిల్లాలో జరిగేటువంటి కొన్ని ప్రాంతాలు, అటు బద్వేలు అలాగే ప్రొద్దుటూరు ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే పోలీసులే ఈ వ్యభిచార గృహాలకు సంబంధించిన వాళ్ళకు వత్తాసు పడుకుతూ వాళ్ళ వెనక ఉండి పోలీసులు నడిపిస్తున్నారనేటువంటి ఆరోపణలు రావడంతో ప్రొద్దుటూరులో 3 పోలీసులను విఆర్కు పంపించడం జరిగింది. అలాగే బద్వేల్లో 2 పోలీసులు, 3 రక్షక డ్రైవర్లను కూడా విఆర్కు పంపించడం జరిగింది. అంటే వీళ్ళ వెనక ఉండి వాళ్ళతో డబ్బులు తీసుకుంటూ వాళ్ళ వ్యవహారాల్లో వీళ్ళు కూడా భాగస్వాములై నిర్వహించేటువంటి పరిస్థితి ఆ 2 ప్రాంతాల్లో ఉంది. మరి ఇక్కడ ఎందుకు ఉండకూడదు? ఉండారనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి నేపథ్యంలో సంబంధిత అధికారులు, అటు జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, సబ్ డివిజన్లకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, క్షేత్రస్థాయిలో దీని వెనక ఎవరున్నారో, రాజకీయ నాయకుల పెత్తనం ఉందా, లేకపోతే సంబంధిత అధికారుల యొక్క పెత్తనం ఉందా? రాజకీయ నాయకులు ఈ అసాంఘిక కార్యకలాపాలకు పెంచి పోషిస్తూ ఉండొచ్చు. రాజకీయ నాయకుల యొక్క పాత్ర కూడా ఇందులో ఉండొచ్చు. అటు మట్కా కావచ్చు, జూదం కావచ్చు, లేకపోతే నాటుసారా కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ఎందుకు వాళ్ళ పాత్ర ఉండకూడదు అనేటువంటిది మనం ఒక ప్రశ్న కూడా తలెత్తేటువంటి పరిస్థితి. పోలీసులే వాళ్ళ వెనక ఉండి నడిపించరా అనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇటీవల జిల్లాలో వెలువడినటువంటి ఈ ఇన్సిడెంట్లు చూసినట్లయితే ఇక్కడ కూడా ఉండారనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. స్థానికులు మరి కంప్లైంట్ చేసినారు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు, మా ప్రాంతాల్లో జరుగుతున్నాయి, మా ఏరియాలో జరుగుతున్నాయి. స్థానికులు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే పోలీసులు వాళ్లకు కౌన్సిలింగ్ తో సరిపెడుతున్నారు. మరి అదే కౌన్సిలింగ్ చెయ్యకుండా స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో ఆ డీటెయిల్స్ తీసుకొని ఎందుకు వాళ్ళపైన రైట్ చేయలేదనేటువంటి అనుమానం కూడా ఇక్కడ వ్యక్తం అవుతోంది. మరి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధిత అధికారులు వెనక ఉండి నడిపించారనేటువంటిది ఎందుకు స్థానికులు అనుకోకూడదు? కాబట్టి క్షేత్రస్థాయిలో జిల్లా స్థాయిలో ఉండేటువంటి పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా అన్ని కోణాల్లో ఈ పరిశీలన లేదా విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలోనే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పులిస్టాప్ పడేటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఇంటి పరిసరాల్లో ఒక వ్యభిచార గృహం ఉందంటే ఎలాంటి చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి ఆలోచనతోనే పోలీసులు కూడా ఫిర్యాదు, బయటి ప్రాంతాల నుంచేటువంటి మహిళలు తీసుకొచ్చి వ్యభిచారం చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి ఆరోపణలలో అలాగే మట్కా ఆఫ్లైన్ ఆన్లైన్ 2 ఉన్నాయి. ఆఫ్లైన్ లో ఇంటి దగ్గరికి పోయి రాసేటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉన్నాయనేటువంటిది. ఆన్లైన్ లో మామూలుగానే ఫోన్ పేలు, లేకపోతే ఆన్లైన్ లో సెల్ టు సెల్ నంబర్లు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా నాటుసారా అనేటువంటిది పులివెందుల ఒకప్పుడు నగిరిగుట్ట, లేకపోతే ఎర్రగుంటపాలెం, లేకపోతే రింగు రోడ్డు ప్రాంతాలలో, ఇలాంటి ప్రాంతాలలో నాటుసారా గతంలో కూడా నాటుసారాకు ఒక పెట్టింది పేరుగా ఉండేటువంటి పులివెందుల, అలాంటి ప్రాంతాలు ఇప్పుడు కూడా నాటుసారా ఇప్పుడు అప్డేట్ అయినటువంటి జనాల అప్డేట్ కూడా ఇంకా నాటుసారా పైన కాన్సన్ట్రేట్ చేసేటువంటి పరిస్థితి రూరల్ ప్రాంతాల్లో ఇన్ని జరుగుతున్నాయని ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయని ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో అయినా పోలీసులు పూర్తిగా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలనే స్థానికులు కోరుతున్నారు. అయితే మరి జిల్లా స్థాయి అధికారులు వీటిపైన, ఈ అసాంఘిక కార్యకలాపాలపైన ఏ విధంగా ముందుకెళ్తారు, ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వగలుగుతారు, ప్రజలకు ఏ విధంగా బాధ్యతలు ఇచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు, లేకపోతే క్షేత్రాల్లో పరిశీలించి అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తీసుకుంటారనేటువంటి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.